ఆదిత్య తీసుకున్న నిర్ణయంతో ఆనంది అయితే చాలా కోపంగా ఆదిత్య చెంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది. ఆదిత్య చెంప చెల్లు అనిపించి, ఏం మాట్లాడుతున్నారు ఆదిత్య గారు? మీకు కొంచెమైనా బుర్రుందా? మిమ్మల్ని ఎంతో నమ్మకంతో, మీ మీద గౌరవంతో నేను ఇప్పుడు దాకా ఏం మాట్లాడకుండా భరించాను. అలాంటిది మీరిప్పుడు ఈ ఈ అలెక్య కోసం నన్ను, నా ప్రేమను కాదనుకొని మీరు ఈ కట్టిన తాలికి వాల్యూ వేయకుండా ఇలా మాట్లాడతారని అనుకోలేదు అని చెప్పి ఆనంది అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఆదిత్యకైతే ఆనంది మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. కట్ర సీను తాళి అని చెప్పి సీనుకి అయితే తాళిస్తూ ఉంటుంది. అవును ఫ్రెండ్స్, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆనంది అయితే ఆదిత్య గారు తను ఇంత నమ్మక ద్రోహం చేసినాక తను మన ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు అని అని ఆనందికి అయితే, ఏంటి ఆనంది నువ్వు అలా మాట్లాడతావు? తను నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా అంటే నేను అలా ఊరుకుంటానని ఆదిత్య అంటుంటాడు. ఆదిత్య గారు అది కాదండి అని చెప్పి ఆనంది అంటూ ఉంటే, ఏంటి కాదు ఆనంది, నువ్వు చెప్పేదంతా నేను వినాలా? ఆనంది, నేను మనస వాచ ప్రేమించింది అలేఖ్యనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలేఖ్యని ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అనగానే అలేఖ్య అయితే థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య అని ఆదిత్యని అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి జీవన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, నేను ఏదనుకుంటున్నానో అదే జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆ జీవన అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలేఖ్య మర్యాదగా ఆదిత్యను వదులు అంటే, ఏంటంటే మీరు కూడా అలా అంటున్నారు? ఒకప్పుడు మా ప్రేమను ఒప్పుకొని మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు మీరు, అలాంటిది ఇప్పుడు మా ప్రేమను మీరు దూరం చేస్తారా అని చెప్పేసి అలేఖ్య అడుగుతుంటే, అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఒక పెళ్ళైన మగాడితో నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని చెప్పేసి ఆదిత్య అయితే ఇంకెళ్ళి చూస్తూ చెప్తూ ఉంటుంది. సునంద, మమ్మీ ప్లీజ్ ఏం మాట్లాడొద్దు అనగానే, ఏం మాట్లాడమురా, అందరం ఇలాగే చూస్తూ ఉంటాం, నువ్వేం చేసినా మేము చూస్తూ ఉంటాం అంతేనా అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. ఆదిత్య, నువ్వు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ కాదురా, ఆనందికి అన్యాయం చేసి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటా అంటే మేము ఒప్పుకోమరా అంటే, అవునన్నయ్య మేము కూడా ఒప్పుకోమని చైతన్య అంటూ ఉంటుంది. చైతన్యకైతే అడ్డు పుల్లేస్తూ ఉంటుంది. జీవన చెంప పగలు కొడతాడు చైతన్య. నువ్వు మాట్లాడకుండా కాసేపు ఉండు, ఎవరి జీవితాల్లోకి ఎప్పుడు తొంగి చూద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటావు. ఇప్పుడు కన్నా నోరు మూసపోయావు అనుకో, అసలు మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది నువ్వే అని నేను చెప్పేస్తాను అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ మాటకైతే జీవన, అమ్మో డొంక కలిగితే ఇదే ఇన్నట్టుంటుంది, ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటేనే మంచిది, మిగతా కథ అంతా ఇదిగో ఈ అలేఖ్య నడిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మనసులో. జీవన మాట్లాడకుండా చేస్తాడు ఆదిత్యకైతే ఇంకా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది సునంద. చూడు ఆదిత్య, ఈ పెళ్ళి అనేది 2 జీవితాలు దేవుడు వేసిన ముడి, అలాంటి పెళ్ళిని నువ్వు ఎగతాళి చేసి మళ్ళీ అలేఖ్యని పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు నాన్న అంటే, మమ్మీ నేను మనస వాచ ప్రేమించింది అలేఖ్యని, అలాంటి అలేఖ్య నాకు దూరం అయింది కాబట్టి నేను బాధపడ్డాను, ఆలోచించే ఆనంది కోసం అలేఖ్య జ్ఞాపకాలన్నీ చించేశాను. మళ్ళీ నా అలేఖ్య నా దగ్గరికి వచ్చినాక నా అలేఖ్యని నేను దూరం చేసుకుంటున్నానా? లేదు మమ్మీ, నేను లేదు, నా అలేఖ్యని నేను దూరం చేసుకోను, నేను నా అలేఖ్య ప్రేమను దూరం చేసుకోనని అలేఖ్యకైతే ఇంకా తాళి కట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆదిత్య మీద ఇంకా చాలా కోపం వస్తుంది ఆనందికి. ఏంటి ఆదిత్య గారు మీరు మాట్లాడేది, ఏమన్నా న్యాయంగా ఉందా? పెళ్ళైన భార్యను పక్కన పెట్టుకొని మీరు పరాయి దాని మీద మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే ఇది న్యాయమేనా అంటే, ఏంటి ఆనంది న్యాయాల గురించి ఆలోచిస్తున్నావు? ఆ రోజు నువ్వేమన్నావు? అగ్రిమెంట్లో ఏం రాసావు? నా ఇష్టపూర్వకంగా నేను ఎప్పుడు ఏదైనా చేయొచ్చు అని చెప్పేసే కదా నేను నీ చేత అగ్రిమెంట్ రాయించుకుంది. అలాంటిది ఈరోజు అగ్రిమెంట్ లేదనే కదా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నువ్వు అగ్రిమెంట్ నీ ఇష్టం వచ్చినట్టు చేసిన ఆనంది, ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో, అలేఖ్య నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఖాయం అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య అన్న మాటలకైతే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అలేఖ్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆదిత్య అయితే ఇంకా ఆనంది చంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది. ఆదిత్య అయితే ఇంకా చంప మీద చేసుకొని ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. చూడు ఆనంది, ఇప్పుడు ఈ తాళిని చూసుకొనే కదా నువ్వు
నేను నీ భర్తనని అంటున్నావు, ఈ తాళే నీకు ఉండకుండా చేస్తానని ఆదిత్య అయితే చాలా మూర్ఖంగా ఆనంది మెల్లో అయితే తాళైతే తీయబోతూ ఉంటాడు. ఆదిత్య గారు ప్లీజ్ ఆగండి, ఆదిత్య గారు ఆగండి అని చెప్పేసి ఆదిత్య గారు ఎంత చెప్పినా ఆగపోవడంతో ఆదిత్య చెంప మీద అయితే కొడుతుంది. అయితే ఆదిత్య మాత్రం ఆనంది మాట వినకుండా ఇంకా ఆనంది మెల్ల తాళైతే తీస్తూ ఉంటాడు. ఆనంది అయితే ఒక్కసారిగా ఆదిత్య గారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి ఆదిత్యాన్ని అయితే ఇంకా నెట్టేస్తూ ఉంటుంది. ఆదిత్యాన్ని నెట్టేయడంతో ఇంకా ఆదిత్య అయితే ఒక్కసారిగా వెనక్కబడిపోతుండగా సీను అయితే ఆపుతాడు. అమ్మడి ఏం చేస్తున్నాను అంటే, ఏంటి సీను నీకు కనిపిస్తుందా నేను ఏం చేస్తున్నానో, అక్కడ కనిపిస్తుందా ఆదిత్య గారు ఏం చేస్తున్నాడు, ఇదిగో ఈ అలెక్క ఆదిత్య గారికి ఏదో మాయ పెట్టింది అంటే, అలాంటి ఆదిత్య గారు ఎప్పుడు నాకు ఎదురు చెప్పండి, ఆదిత్య గారు మొదటిసారి ఇదిగో దేనికోసం నా మెల్లో తాలిగోడు తీయిపోయాడు అని చెప్పేసి సీన్తో అంటూ ఉంటుంది. అయితే ఆనంది అయితే చాలా కోపంగా ఆవేశంగా అయితే లోపలికి వెళ్ళి ఇంకా దేవుడి గుళ్ళో అయితే పసుపు అయితే తీసుకొస్తుంది. పసుపు తాడు తీసుకొచ్చి ఇంకా అందరికీ ముందైతే అందరికీ చూపిస్తూ ఉంటుంది. అది చూసి సునంద అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఈ తిక్కల ఆనంది కొంపదీసే అలేఖ్య మెల్ల తాళి కట్టమని ఆదిత్యకి ఇస్తుందా ఏంటి అని చెప్పి సునంద అనుకుంటూ ఉంటుంది. సునంద అయితే ఇంకా అనుకుంటూ ఉండగా ఆదిత్య అయితే ఆనంది మెల్ల తాళి తీయకుండా ఇదిగో అని చెప్పి ఇస్తుందేమని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ జరిగేదంతా రివర్స్ అయితే జరుగుతుంది. శ్రీను ఇదిగో ఈ తాళి తీసుకో కట్టు దీని మెల్ల అని చెప్పేసి అలిక్య మెల్ల అయితే బలవంతంగా తాళి కట్టడానికి అయితే ఆనంది అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. అయితే శ్రీను తాళి కట్టబోతుండగా అలిక్య అయితే రే ఆగురా అంటూ ఉండగా శ్రీను అయితే అలెక్కే చెంప పగలగొట్టి మా అమ్మాడి జీవితాన్ని నువ్వు నాశనం చేయాలనుకున్నావు, నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాము, ఎంత గౌరవించాం, అలాంటిది నువ్వు ఆ ప్రేమని గౌరవాన్ని కాలుతో తన్నేసావు అని చెప్పి శ్రీను అయితే బలవంతంగా అలేఖ్య మెల్ల తాళి కడతాడు. అలేఖ్య మెల్ల తాళి కట్టడంతో అలేఖ్య అయితే ఒక్కసారిగా ఇంకా తల మెల్ల తాళి చూసుకొని షాక్ అయిపోతుంది. ఏంటి వీడు నా మెల్ల తాళి కట్టాడా అని చెప్పేసి షాక్ అయిపోయి తాళిని అయితే తెంపబోతుంది. ఆగు, ఒకసారి ఆడదాని మెల్ల 3 ముళ్ళు పడ్డాక కర్మ అన్నీ నీకు ఆ తాళి కట్టిన వాడే, ఇప్పుడు ఆ తాళి కట్టిన వాడితో నీ జీవితం అని చెప్పి అంటూ ఉండగా సునంద అయితే శభాష్ కోడల మంచి పని చేసావు, రెండోసారి ఇలాంటి వాళ్ళు నీ జీవితంలోకి రాకుండా బుద్ధి చెప్పావు శభాష్ అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది. చూడత్తయ్య గారు నిన్నాళ్ళు ఆనందిలో మంచితనమే చూశారు, కానీ ఆనందిలో ఉన్న మరో కోణం చూడలేదు కదా, ఆనంది మరో కోణం ఇదే అని చెప్పేసి అంటూ ఉండగా శ్రీను చాలా థ్యాంక్ యూ సో మచ్ రా శ్రీను అని చెప్పేసి శ్రీనుకి అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇదంతా జరిగిపోయినట్టు అయితే జీవన అయితే చాలు ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలెక్కే కూడా వద్దురా శ్రీను వద్దురా అని చెప్పి అరుస్తూ ఉండగా అలెక్కేనైతే జీవన అని అయితే చైతన్య ఇద్దరైతే అలెక్కే అని ఆదిత్య జీవన అని చైతన్య అయితే ఇద్దరైతే పిలుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు స్లోలోకి వచ్చి అంటే ఇదంతా కళనా, ఈ కళ నిజంగా జరిగితే అమ్మో నా జీవితం అని చెప్పేసి ఇంకా అలెక్కే అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా కళ అని చెప్పేసి జీవన కూడా అనుకుంటూ ఉంటుంది. మరి చూసారు కదానండి ఏం జరిగింది ఏంటనేది, ఇదంతా అయితే కలగంటూ ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. ఇంకా వీడియో అయితే పోస్ట్ చేయండి. ఈ రోజుకైతే ఇదే అనమాట. ఇప్పటికైతే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 3 వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఇంక ఈ రోజైతే వీడియో అయితే పోస్ట్ చేయను అనమాట. నాకైతే బాగా హెడేక్ కూడా వస్తుంది.